దర్శిని వీడని రాజకీయ హిస్టరీ. సీఎం జగన్ నుండి సిద్ధా రాఘవరావుకి ఫోన్ కాల్. తాడేపల్లిలో ఈరోజు 4 గంటలకి జగన్ను కలవనున్న సిద్ధా రాఘవరావు. అసలు దర్శి రాజకీయంలో ఏం జరుగుతుంది? ఇప్పటివరకు సోషల్ మీడియాలో దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు అంటూ దరిదాపు ఖరారు అయినట్టంటూ రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు సిద్ధాను దర్శి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ పుకార్లు వచ్చాయి. అంతేకాకుండా సోమవారం రోజున తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచల జనార్దన్ సిద్ధా రాఘవరావు భేటీ అయ్యి ఈ నెల 27వ తారీఖున చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ సమాచారం. ఈ విషయం తేలేలోపే సీఎం జగన్ వద్ద నుంచి సిద్ధా రాఘవరావుకి ఫోన్ రావడంపై పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ సిద్ధా రాఘవరావుకి ఫోన్ చేయడంపై పలు పుకార్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధా రాఘవరావు టీడీపీలోకి రాకుండా ఆపడానికి ఫోన్ చేశాడా? ఏమైనా ఆఫర్లు ఇస్తానని చెప్పి కాల్ చేశాడా? అసలు దర్శి రాకుండా చూడడానికి ఫోన్ చేశాడా అంటూ పలు రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థి రాకపోవడంపై దర్శిలో టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి అనేది దర్శి నియోజకవర్గ ప్రజలు వేచి చూడాల్సిందే.